మాది కాకినాడ అండి. కాకినాడేనా? శ్రీనగరం అండి మాది. ఓకే. కానీ జగన్ పార్టీ అయితే అండి సునీల్ గారు, మన చంద్రశేఖర్ రెడ్డి గారు, కానీ బంపర్ మీద ఇద్దరు కూడా బంపర్ మీద వెళ్తారని మాకు ధీమాగా ఉందండి. అలాగే కూడా జగన్ అన్న కూడా చాలా చేయించుకొచ్చారండి. జగన్ అన్న చాలా పాపం అమ్మఒడి, ఇలా బళ్ళు, కుర్రలు భోజనం మొత్తం చాలా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏ సీఎం కూడా చేయలేదండి. అలా చేసుకొచ్చారు. ఇప్పుడు సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు. మరి ఈసారి గెలుస్తారా? 3 సార్లు ఓడిపోయాడు అంటే ఆయన చేసుకున్నదండి. అప్పుడు ఓకే. ఈసారి అయితే ఆయన బంపర్ మీద వెళ్తాడండి సునీల్ గారు. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మీకు అమ్మఒడి, అమ్మఒడి మొత్తం అన్నీ కూడా మాకు అన్నీ కూడా వచ్చాయండి. మాకు ఓకే. అమ్మఒడి వచ్చిందండి. ఒక చెయ్యి రూపాయలు చేతికి వచ్చిందండి. ఓకే. మొత్తం ఏ సీఎం కూడా ఎవరికి అలా చేయలేదండి. ఓకే. ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు, జనసేన పార్టీ ఆపోజిట్ ఉదయ్, యువతల సైడ్ ఏమో సునీల్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థి? ఎవరో బాగానే సునీల్ గారు అండి. సునీల్ గారేనా? తూర్పు సునీల్ గారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాడు ఇంటికి వచ్చి. చాలా మంచిదండి. మనిషి మంచిగా. ఎత్తు మంచిదండి. ఓకే. కానీ అదునంటే ఆదుకుంటాడండి ఆయన. ఇప్పుడు జగన్ గారిని చూసి ఓటేస్తారా, సునీల్ గారిని చూసి ఓటే? జగన్ గారు చూసేస్తారండి. ఎందుకన్నట్టు? ఎందుకనంటే పథకాలు అలాంటివి చేస్తున్నారండి జగన్ గారు. ఓకే. తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎవరు కూడా ఏ సీఎం కూడా ఇంతమంది సీఎంలు వచ్చారు కానీ ఏ సీఎం కూడా చేయలేదు పథకాలు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న మరి వైసీపీ మేనిఫెస్టోలపై మీ అభిప్రాయం ఏంటి? మా ఎప్పుడంటే మాకు ప్యాన్ గుర్తు వస్తుందండి. మాకు ఓకే. ఎక్కడైనా సరే ప్యాన్ గుర్తు వస్తుందండి. మాకు ఎంత మెజార్టీతో గెలుపుదాం? మొత్తం సునీల్ గారు అయితే చాలా అన్నట్లుగా మెజార్టీతో సునీల్ గారు బంపర్ మీద కొట్టుకొస్తారండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా బంపర్ మీద వచ్చేస్తారండి. కన్నబాబు గారిది ఎలా ఉంది? కన్నబాబు గారిది అంటే కొంచెం అటు ఇటులో ఉంటుందండి. దెబ్బగా ఉంటుందండి. అదినే ఓకే. అదండి. ఓకే. పిఠాపురం కూడా అండి దెబ్బగా ఉంటుందండి. పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదు పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఏంటండి. మరి వంగా గీత గారు చాలా మోట్లు అక్కడే గెలిచారండి. వంగా గీత గారు కళ్యాణ్ గెలుస్తారని. పవన్ కళ్యాణ్ గెలిస్తే అండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎవరు చూడరు కదండి. మన హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఇబ్బంది పడతారు జనాలు చూడండి. ఓకే. దాని గురించి మనం కూడా ఆలోచించాలి కదండి. ఆవిడంటే వంగా గీత గారు అంటే అండి ఎంపీ చేసిన 100 పడకలు హాస్పిటల్ కట్టిందండి. ఎంఎం అర్జెంట్ కాకినాడ కట్టారు.